బాబా దర్శనానంతరం భక్తులు ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించవచ్చు. అనంతరం భక్తులు దర్శించాల్సింది మ్యూజియం. శ్రీ సాయిబాబా వారు ఉపయోగించిన వివిధ వస్తువులు, వస్త్రాలు ఇక్కడ పదిలపరిచారు. ఇది పారాయణ మందిరం. ఇక్కడ శ్రీ సాయి సచ్చరిత్ర అన్ని భాషలలో లభిస్తుంది. ఎవరికి కావలసిన భాషలో వారు పారాయణం చేసుకోవచ్చు. ఇది సంస్థాన్ వారి పుస్తకాలయం. బాబా వారి పటాలు, పుస్తకాలు కొనుగోలు చేసుకోవచ్చు. बोलो समर्थ गुरु साईनाथ की जय। बोलो शिरडी पति साई महाराज की जय। మ్యూజియం ఎదురుగా బాబా భక్తులు హాజీ అబ్దుల్ బాబా, కోతే పాటిల్ సమాధులు దర్శించాలి. ఇక్కడి నుండి ముందుకు వెళితే శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించవచ్చు. ఆపైన దర్శించాల్సినది లెండి తోట. ఈ తోటలోని మొక్కలకు బాబా ప్రతిరోజు నీరు పోసేవారు. ఈ బావి బాబా వినియోగంతో పునీతమయ్యింది. ప్రతిరోజు ఇక్కడే బాబావారు భౌతిక్రియ చేసేవారు. లెండి తోట ప్రక్కన వృక్షం కింద నందదీపం ఉంది. ఈ దీపాన్ని బాబావారే స్వయంగా వెలిగించారు. అప్పటి నుండి ఈ దీపం వెలుగుతూనే ఉంది. జై జై సాయి ద్వారకమాయి, నీవే జగమోయి, నీవే జగమోయి. ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి, ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి. జై జై సాయి ద్వారకమాయి, నీవే జగమోయి. జై జై సాయి ద్వారకమాయి, నీవే జగమోయి, నీవే జగమోయి. ఓం సాయి సాయి శరణం, జై సాయినాథ శరణం. ఓం సాయి సాయి శరణం, జై షిరిడినాథ శరణం. ఓ సాయి మా సాయి సద్గురు శ్రీ సాయి. నందదీప దర్శన అనంతరం గేట్ నెంబర్ 3 ద్వారా బయటికి వెళ్ళాలి. శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ప్రాంగణం బయట దర్శించే మొదటి ఆలయం దక్షిణాభిముఖ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఈ ప్రాచీన ఆలయంలో బాబా కొంతకాలం నివాసమున్నారు. త్రేతాయుగము ఏలితివయ్యా జగదభిరామ బాబా, శ్రీకృష్ణుడవయ్యా ద్వాపర ధర్మం గాచితివయ్యా. సాయి ఆ త్రేతాయుగము ఏలితివయ్యా జగదభిరామ బాబా, శ్రీకృష్ణుడవయ్యా ద్వాపర ధర్మం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.